అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, దావీదు దేవుడు అని మాత్రమే కాదు దేవుడు పిలువబడ్డానికి ఇష్టపడుతుంది. నీ దేవుడుగా, నా దేవుడుగా ఆయన పిలువబడ్డానికి ఇష్టపడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎంత శ్రేష్టమైన అనుభవం. మన తర్వాత తరాలు చెప్పుకోవాలి ఏమని తెలుసా? పలానా సహోదరి యొక్క దేవుడు, మా పితరుల యొక్క దేవుడు. నీవు నేను దేవునితో నడిచినప్పుడు ఆయన ఎలా పిలువబడ్డానికి ఇష్టపడుతున్నాడంటే, నేను వారి దేవుడను. ఐ వాంట్ టు కాల్ మై సెల్ఫ్ యాజ్ ద గాడ్ ఆఫ్ మై పీపుల్. ఆయన ఏమన్నా చెప్పుకోవచ్చండి. దేవుడు తన గురించి తాను ఎలా అయినా పరిచయం చేసుకోవచ్చు. నేను సర్వశక్తి గల దేవుడను అని తాను పరిచయం చేసుకున్నాడు అబ్రహాముతో. ఆయా సందర్భాల్లో దేవుడు తన గురించి తాను వేరే వేరే రకాలుగా ఆయన పరిచయం చేసుకున్నాడేమో. కానీ ఫరోకు నేను వెళ్ళి ఏం చెప్పాలి అని అడిగితే ఉన్నవాడను అనువాడనని చెప్పు అని చెప్పారు మోషేతో. కానీ ఇక్కడ మోషేతో మాట్లాడుతూ మోషే యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుడు చెప్తున్న మాట, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు.